కవరేజ్కు వెళ్లిన ఈటీవీ, టీవీ9, టీవీ5 ఛానళ్ల ప్రతినిధులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం అందజేశారు. శంకర్ దయాల్ చారి మాట్లాడుతూ మోహన్ బాబు విలనిజం జర్నలిస్టులపై నడవదన్నారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు. భౌతికంగా దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబుపై హత్యాయత్నం నేరం కేసు నమోదు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గాయపడిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన చికిత్స అందించాలని, అదేవిధంగా కెమెరాలు ఇతర సామాగ్రి ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోహన్ బాబు చరిత్ర, ఆయన గతంలో ఏ విధంగా అయితే అసెంబ్లీ రౌడీ అనేటటువంటి పేరుతో సినిమా తీసిండో అదేవిధంగా అనేక సంవత్సరాలుగా రౌడీయిజం చేస్తూ తన జీవితాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో కూడా శివానంద్ కానీ ఇతర మిత్రులపైన కూడా దాడి చేసినటువంటి సంఘటనలు మరి మర్చిపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మోహన్ బాబుకు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారము ఏదైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకోవాలి. వాళ్ళు రచ్చకెక్కారు కాబట్టే ఈరోజు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు కవరేజ్ చేయడానికి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో మరి సామరస్యపూర్వకంగా సమాధానం చెప్పి పంపకుండా భౌతికంగా దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబు పైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.